అన్న ఇది ఏ పంటకి వేస్తారన్నా చేస్తారు? వరి పంట. ఇది ఎవరిది భూమి? జయరాం రెడ్డి. ఓకే. ఎవరు? బంగారెడ్డిపల్లి, చిత్తూరు మండలమా? ఓకే. మీరునా? మీ పేరు? పాపయ్య. మీ పేరు? మాణిక్యం. మీకు ఎట్లా ఇది మీకు రోజు కూలీనా లేకపోతే గుత్తుకా? రోజు కూలీ. ఎంత రోజు కూలికి? 700 రూపాయలు. 700 రూపాయలు ఇస్తారా? ఓకే. భోజనము? భోజనం అంతా వాళ్ళదే. 2 పూటలు వాళ్ళదే. 2 పూటలు ఇస్తారా? మార్నింగ్ మధ్యాహ్నం ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఇది దున్నారు కదా, ఈ దున్నడము మనుషులతో చేశారా? అంటే ఎద్దులతో దున్నారా లేకపోతే ట్రాక్టరు? ఇప్పుడు ఇంతకు ముందు ఎద్దులతో దున్నేవాళ్ళు కదా. ఇప్పుడు ఫస్ట్ ఈ మండలంతా ఉండేదాని వల్ల రొటాటర్లతో దున్నుతారు. నెక్స్ట్ మడకతో దున్ని తోలుతారు. మామూలు మడకతో ఎద్దులతో దున్ని మళ్ళీ తోలుతారు. ఓకే. ఇప్పుడు ఈ గెనాలు వేసేదానికి కూడా మిషన్లు వచ్చినాయి కదా. మా పక్క లేదా? వచ్చినాయి. మరి ఈ గెనాలు వేసేది ఒకవేళ మిషన్లు వస్తే మీకు అంటే మీరు కూలీ పని చేస్తారు కదా, మీకు ఇది ఉపయోగకరంగా ఉంటుందా లేదు మీకేమైనా నష్టం జరుగుతుంది అంటారు? మాకు నష్టం కదా, రైతు మిషన్ పెట్టుకుంటే మాకేముందా? ఏం లేదు, కూలీ దొరకదు. కూలీ మరి ఇప్పుడు ఈ ట్రాక్టర్తో దున్నేది కూడా ఎప్పుడైనా మడకన్నా దున్నుతారో ట్రాక్టర్ను దున్నుతారో అది మన సంబంధం లేదు. నాటు జన్మాలు వేసేది, వరి నాటు పెరిగేది, ఇదంతా మాకు కూలి. మీకు కూలి అంటే మనుషులతో చేస్తేనే మీకు ఉపయోగం అంటారు. ఈ యంత్రాలతో చేసేది ఉపయోగం లేదు. కూలీలకు నష్టమే కదా మీకు. ఓకే. దీన్ని మీరు ఇలా రైతు అంటే కూలీలతో చేసేదే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. యంత్రాలతో చేసేది ఉపయోగకరంగా ఉండదు. అంటే మనకు నష్టం, కూలీ రైతుకి మేలు, కూలీలకి నష్టం. ఓకే. సరే.